బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడం రాజకీయ దుమారం రేపుతోంది. బారూక్పూర్లో అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకుండా మమతను పోలీసులు గృహ నిర్బంధం చేశారంటూ మమత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. కోల్కతా కాళీఘాట్లోని మమతా బెనర్జీ నివాసం వద్ద భారీగా పోలీసులు కేంద్ర బలగాలను మోహరించిన దృశ్యాలను టీఎంసీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మమతా నివాసానికి వెళ్లే మార్గాలను పోలీసు వాహనాలతో దిగ్బంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. బాధితురాలి కుటుంబాన్ని కలవకుండా అడ్డుకోవడానికి ఇటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. ఈ ఆరోపణలు టీఎంసీ ఆడుతున్న నాటకమంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను మమత రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మండిపడుతోంది. బారూక్పూర్ ఘటనలో బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం సువేందు అధికారి తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుత పరిస్థితిపై పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ పశ్చిమ బెంగాల్లోని బారూక్పూర్ లో ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచారం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటన కాస్త ఇప్పుడు అధికార బీజేపీ, ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఒక పెద్ద రాజకీయ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగన పరిధిలో ఉన్నటువంటి బారూక్పూర్ అంటే సూర్యాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినటువంటి 12 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. ఆదివారం ఉదయం స్థానిక చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకుండా రోడ్లపైన టైర్లు కాల్చి రైల్వే ట్రాక్లను దిగ్బంధించారు. ఈ క్రమంలోనే నిందితులుగా భావిస్తున్నటువంటి ఒక 26 ఏళ్ల యువకుడిని అక్కడి కొంతమంది పట్టుకొని చంపేసింది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లకుండా తనను అడ్డుకున్నారని మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. కోల్కతాలోని కాళీఘాట్ లో ఉన్నటువంటి మమతా నివాసం చుట్టూ పోలీసులు కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. తమ అధినేతని బయటకు రానికుండా గృహ నిర్బంధం చేశారంటూ డెరెక్ ఒబ్రైన్ సహా ఇతర ఎంపీలు కూడా, టీఎంసీకి సంబంధించిన ఎంపీలు, నేతలు సోషల్ మీడియాలో వీడియోలు అయితే షేర్ చేస్తున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని వారిని కాకుండా మా పరామర్శకు వెళ్లే వారిని అడ్డుకోవడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ దీనికి కౌంటర్ గా ఇదంతా టీఎంసీ ఆడుతున్న డ్రామా అని అధికార బీజేపీ కొట్టిపారేస్తుంది. బారూక్పూర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి భద్రత పెంచిన ఈ ఘటనను మమత రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని కూడా మండిపడుతుంది. మొత్తానికైతే బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలి తండ్రితో సీఎం సువేందు అధికారి ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు కోసం అదనపు ఎస్పీ నేతృత్వంలోని 6 సభ్యుల ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. అలాగే చట్టాన్ని చేతిలోకి తీసుకుని లించింగ్ పాల్పడిన వారిపైన పోలీసులు దాడి చేసిన వారిపైన కూడా ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మొత్తానికైతే ప్రస్తుతానికి బారూక్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో భద్రతా బలగాలను అయితే అలాగే కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య రాకుండా ఒకవైపు నిందితులపై వేగంగా చర్యలు తీసుకోవడం, మరోవైపు ప్రతిపక్షాలకు రాజకీయ మైలేజ్ రాకుండా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. అందుకే ఎస్ఐటీని ఏర్పాటు చేసి సీఎం స్వయంగా రంగంలోకి దిగారు. గతంలో టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సందేశ్ ఖాళీ వంటి ఘటనల్లో బీజేపీ ఎలాగైతే నిర్ణయం చేపట్టిందో ఇప్పుడు అదే వ్యూహాన్ని టీఎంసీ కూడా అమలు చేస్తుంది. మహిళా భద్రత అంశంపైన కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి మమతా బెనర్జీ ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.